హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు గణేష్. గణేష్ గారు, బిగ్ బాస్ సీజన్ 8లో కుర్చీ తాతను తీసుకుంటే ఎలా ఉంటుంది? బిగ్ బాస్ అయిపోతారండి కుర్చీ తాత. 100% అయిపోతారు. అదేంటి? పక్కా అండి. టాప్ మోస్ట్ సెలబ్రిటీ ఇన్ ఏపీ అండ్ టీఎస్ కుర్చీ తాత. ఓకే. నెక్స్ట్ మన ఓవరాల్ ఇండియాలో కూడా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా 100%. కుర్చీని మాట్లాడండి. ఆయన ఆట ఎలా ఉంటే మీరు బాగుంటుంది అనుకోండి. కుర్చీ మడత పెట్టినట్టు ఉంటుంది. అబ్బా, బిగ్ బాస్ లో కుర్చీ మడత పెడతానే ఉంటుంది. మరి ఆయన తాగకుండా అలాంటి ఉండలేడు కదా, మరి అలాంటి లోపల ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి నేను నాగార్జున గారిని వేడుకుంటాను. రిక్వెస్టా? ఆట గురించి మీరు గట్టిగా ఏం కోరుకుంటారు? ఆయన చివరి దాకా వెళ్ళాలని కోరుకుంటారా, లేకపోతే ఇన్ని వారాలు ఉంటే చాలు అని అనుకుంటారా? అట్లా ఏం కాదు, చివరి వరకు వెళ్ళి పని ముగించుకొని రావాలి. చివరి దాకా వెళ్ళి కప్పు కొట్టాలి, అంతేనా మీ కోరిక? 100% కప్పు కొట్టేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కుర్చీ తాత ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్ ఏపీ నుంచి కుర్చీ తాత కనపడిన కుర్చీని మాట్లాడండి. ఇప్పుడు ఏమని చెప్తారు? హార్ట్ మాకు ఇళ్ళల్లో కొట్టేసుకుంటుంది కుర్చీ తాత వచ్చింది కనపడగానే. అంటే మేము ఇంచుమించు 10 days నుంచి కుర్చీ తాత కోసం జరుగుతా ఉన్నాం, కానీ వరంగల్ వెళ్ళాడంట. అంటే నాలంటూ ఎంతమంది కుర్చీ తాత కోసం వస్తున్నారు సార్ ఆలోచించండి. అలాంటి బిగ్ బాస్కి వెళ్తే పల్లవి ప్రశాంత్ అన్నాడు చూసారా, పక్కకు పోతాడండి. ఇప్పుడు ఈ కుర్చీ తాత పల్లవి ప్రశాంత్ క్రాస్ చేసేస్తాడంట. 100% బిగ్ బాస్ సీజన్ ఆయన కుర్చీ తాతకు వచ్చిన ఓటింగ్ ఎవరికి రాదు. ఆయన ధర్మకర్త అండి, సెలబ్రిటీ. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి పైకి లేపుతుంది. అంతేగా, తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజు ఎలా రన్ అవుతుందంటే రోజుకి ఎంత ట్యాక్స్ పే చేస్తే మన కుర్చీ తాత ఆస్తం కూడా ఉంది దాంట్లో. 100% ఈజ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఈజ్ ద ట్యాక్స్ పే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హాయ్ బ్రో. హాయ్. మీ నేమ్? నా పేరు నాని. హాయ్ నాని గారు. అండ్ మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8లో మన కుర్చీ తాత ఉన్నాడు కదా, అదే ఆ కుర్చీని మడత పెట్టి కొడితే అనే తాత ఉన్నాడు కదా, కుర్చీని మాట్లాడండి. ఆ తాతని బిగ్ బాస్ సీజన్ 8లో తీసుకుందామనే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ షోలో లోపల ఆయన ఉంటే మిగతా 16 మంది కంటెస్టెంట్స్ ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకని అలా? కుర్చీ మడత పెట్టి ఏ నైట్ వెళ్ళి కొట్టినట్టు చెప్పలేదు. కుర్చీని మాట్లాడండి. అవునా? ఆట గురించి నాకు 90 కావాలి, లేదా తీసుకెళ్ళి కొట్టడమే. అంతేనంటారు? 90 ఇప్పకపోతే తీసుకెళ్ళి కొట్టడమే. లాస్ట్కి విన్నర్ కాదు కదా, అసలు రన్నర్కి కూడా ఎవరు ఉండరు. ఆయన ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోతారు అంటున్నారు. మీ ఒపీనియన్ అంతేనా? అలా ఆడితే తీసుకుంటేనా? కాదు, ఆడే విధానం. ఎలిమినేటర్ అని ఏం చెప్పలేము. మేబీ తనకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఉండొచ్చేమో. ఇప్పుడు గంగవ్వ ఉంది కదా, తను కొన్ని రోజులు ఉండగలిగింది. మేబీ తనకు కొంచెం ట్రైనింగ్, మేబీ తను ఏంటంటే నూరే లవ్స్ వచ్చాడు తను ఏంటంటే మేబీ తను ఆల్కహాల్ లేకుండా ఉండలేడు. సో అక్కడ ఏంటంటే అవన్నీ నాట్ అలౌడ్ కదా ఫస్ట్. బట్ దాన్ని బట్టే అది లేని టైంలోనే తను కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం జరుగుతుంది ఇంటర్వ్యూలలో, కొన్ని నేను చూస్తూ ఉంటాను. కాబట్టి అందుకని అక్కడ ఎక్కువ స్పెండ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. టోటల్లీ తీసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది. షోకే బ్యాడ్ నేమ్ అంటారు. అంటే యాజ్ అ కామెడీ పరంగా బాగుంటుంది, కానీ అది ఆ వర్డ్స్ అనేవి అయితే టీవీలలో చూడలేం కదా, వినలేం కదా. మరి అంటే మీ తరపు నుంచే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు కుర్చీ తాత బిగ్ బాస్ సీజన్ 8లో అనగానే? ఓకే, ఇప్పుడు పల్లె ప్రశాంత్ తీసుకుంటే చాలా సపోర్ట్ చేశారు. తనకి ఏంటంటే కుర్చీ తాతకు కూడా ఓట్లు వేస్తారంటారు. కొంచెం తను ఏంటంటే ట్రైనింగ్ అనేది అవసరం తనకి ఇచ్చేసి మళ్ళీ తను అది ఆల్కహాల్ లేకపోయినా కూడా ఉండగలిగే అది ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, వితౌట్ ఆల్కహాల్. తనకు ఒక ఫ్యూచర్ వస్తుందని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.